ఈ గ్లాస్తో 2 గ్లాసుల శనగ విత్తనాలు తీసుకొని బాగా వేయించుకోవాలి. సేమ్ గ్లాస్తో 2 గ్లాసెస్ బెల్లం కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. బెల్లం బాగా కరిగాక ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. పుల్లలు రాళ్ళు ఏవైనా ఉంటే పోతాయి ఇట్లా ఫిల్టర్ చేసుకుంటా. ఇలా వాటర్ లో వేసినప్పుడు స్ప్రెడ్ కాకుండా ఇలా రావాలి పాకం. ఇలా ఒక తాంబాయిని తీసుకొని నెయ్యి వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం లైట్ అంతా విత్తనాలని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తొందరగా కలుపుకోవాలి. విత్తనంలో వేసుకున్నాక బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక గరిటె తీసుకొని అందులో నెయ్యి రాసుకొని దీన్ని ఇలా వేసుకొని ఉండలాగా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.